హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ సంవత్సరం దసరా పండుగ వచ్చేసి అక్టోబర్ 12వ తారీఖునైతే వచ్చింది కదా. సో మనకి దసరా నవరాత్రులు అనేవి 9 రోజులైతే జరుగుతాయి కదా. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తారీఖు నుంచి మనకి దసరా మహోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి. అంటే మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి నవరాత్రులు అనేవి మొదలవుతాయి అన్నమాట. అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు మనకి అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారనేది నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్‌ని మరికొందరు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి అక్టోబర్ 3వ తారీఖున అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 4వ తారీఖున అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 5వ తారీఖున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 6వ తారీఖున అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 7వ తారీఖున అమ్మవారు మహాచండీగా దర్శనమిస్తారు. అక్టోబర్ 8వ తారీఖున అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 9వ తారీఖున అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 10వ తారీఖున అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అక్టోబర్ 11వ తారీఖున అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. ఫైనల్‌గా అక్టోబర్ 12వ తారీఖున అంటే పండుగ రోజు అమ్మవారు మనకు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారినైతే అలంకరిస్తారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.